హైదరాబాద్ జీహెచ్ఎంసీలోని చెర్లపల్లి డివిజన్లో గందరగోళం నెలకొంది. నిజాయితీ అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటం ఆఖరికి ఎక్కడికి మలుపు తిరిగిందో చూడండి. ఇటీవల జీహెచ్ఎంసీ చేసిన వార్డుల పునర్విభజన, వార్డు నెంబర్ 16 డివిజన్ పేరు మార్చాలని చెప్పి ఆ ప్రతిపాదనపై స్థానికులు అనేక రకాలుగా ఆందోళన చేపట్టారు. ఇక స్థానికులు చేస్తున్న ఆందోళనకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఏమాత్రం సహకరించకపోగా కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, చెర్లపల్లి కాలనీల సమైక్య అసోసియేషన్ అధ్యక్షునిపై ఆరోపణలకు దిగడంతో సోషల్ మీడియా వాగ్వాదం రాజుకుంది. ఇక దీంతో తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాల్సిందేనని చెప్పి ఎంపల్లి పద్మారెడ్డి పట్టుబట్టారు. అవినీతికి పాల్పడింది, ప్రజలను మోసం చేస్తుంది, ఎవరో ఇక్కడనే తేలుతుందని సిసిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మారెడ్డి పట్టుబట్టారు. పసుపు బట్టలతో గుడిలోకి వెళ్తాను, ఈ సవాల్ను మీరు స్వీకరిస్తారా? స్వీకరించండి అంటూ సిద్ధం కండి అంటూ బొంతు శ్రీదేవికి సవాల్ విసిరారు. అంతేకాదు, తాను చేసిన అవినీతి చిట్టా బహిర్గతం చేయాలని, లేదా మీ అవినీతి చిట్టా ప్రజల ముందు ఉంచుతానని చెప్పేసి చెప్పారు. ఇక చెల్లని చెక్కులు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం, అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించి డబ్బులు కూడగట్టడం, బెదిరింపులకు గురి చేయడం, సాక్ష్యాలన్నింటినీ మీడియా ముందుంచి పద్మారెడ్డి సవాల్ చేశారు. ఇక నడి రోడ్డుపై పసుపు బట్టలతో భారీ ర్యాలీతో బయలుదేరి పద్మావతి ఆలయంలోకి ప్రవేశించారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రాకపోగా దీంతో కార్పొరేటర్ ఎంతటి అవినీతికి దిగజారి ప్రజల్ని మోసం చేస్తున్నారో తేట తెల్లం అయిందని పద్మారెడ్డి మీడియాతో అన్నారు. 2-3 రోజులు వాడుకున్నావు, 45 రోజులు 45,000 బిల్లు అయింది. రూపాయి ఎగ్గొట్టకుండా చేసింది నువ్వు కాదా? గుడిలో పంతులని కూడా చూడకుండా 80 గజాలు ఇల్లు కట్టుకుంటే ₹1,00,000 వసూలు చేసింది నువ్వు కాదా? మన చెర్లపల్లి డివిజన్ ఒక నాయకుడు వాళ్ళ తండ్రికి హార్ట్ ఆపరేషన్ అవుతే సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తే ఆయన చేసిన కృషిని కూడా గుర్తించకుండా 10,000 లంచం కావాలని చెప్పి అనడం చెప్పింది. ఆ విషయాన్ని ఎమ్మెల్యే అన్న బండారు లక్ష్మణరెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లడంతో అన్న కూడా ఫోన్ చేసి ఏందమ్మా ఇది నిజమా అంటే, అవునన్నా దసరా మామూలు ఇవ్వాల్సిందే కదా అని చెప్పి అన్నారు. సిసిఎస్ ఉంది చెర్లపల్లి కాలనీ సమైక్య, దీనికి అధ్యక్షుడు ఈయన ఇంకో ఆయన ఎవరితోటో మళ్ళీ ఒక పోస్ట్ పెట్టించింది. ఏమని, అరే నువ్వే బ్రోకర్వి, నువ్వే దొంగవు, లంగవు, మా కార్పొరేటర్ ఉత్తమురాలు, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయమంటున్నాము. ఈయన ప్రూవ్ చేసే సినిమా ఏం లేదు. ఎవడైతే బాధితుడు ఉండో వాడే వచ్చి కార్పొరేటర్ నా దగ్గర 10,000 ఎత్తుకోపోయింది, నా దగ్గర 80,000 ఎత్తుకోపోయింది, నా దగ్గర ₹1,00,000 వసూలు చేసిందని వాళ్ళే చెప్పారు. స్లో మెల్లగా నడవండి. భక్తి, విశ్వాసము, నమ్మకం ఉన్నది కాబట్టి మాట ప్రకారము నేను ఈరోజు మీరు అవినీతి చేశారు, కార్పొరేటర్గా బొంతు కుటుంబము బెదిరింపులకు పాల్పడుతున్నారు, మా శివసాయి నగర్ కమ్యూనిటీ నిర్మాణం కోసం గుడి పేరు మీద 15 లక్షలు ఇచ్చారని చెప్పి
ఇంకా ఇల్లు కట్టుకునేటోళ్ళ దగ్గర ఒక గుడి పంతుల దగ్గర కూడా ₹1,00,000 వసూలు చేశారు. పేద యాదవ కుటుంబం దగ్గర కూడా దాదాపు ₹1,00,000 వసూలు చేశారు. డివిజన్ నాయకుల దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా డబ్బులు వసూలు చేశారు. దేవునికి పంగనామాలు పెట్టిండ్రు బొంతు కుటుంబం అని చెప్పి. నిన్న ఈరోజు ప్రమాణం చేయడానికి మేము వస్తున్నాను. నా కాలనీ కుటుంబాలతోటి కుషాయుడ కాలనీల కుషాయుడ కుటుంబాలతో కలిసి నేను వస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అని చెప్పి మాట ప్రకారం 10 గంటలకు అని చెప్పాను. 9:20, 9:30కే నేను కుషాయుడ బస్టాండ్ చేరుకొని క్షేత్రపాలకుడు హనుమాన్ విగ్రహం ఎదుట పసుపు నీళ్ళతోటి స్నానం చేసి తడి బట్టలతోటి కుటుంబాలతో కలిసి మన వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడకన వచ్చి ప్రమాణానికి సిద్ధంగా కూర్చున్నాము. మరి మీకు చిత్తశుద్ధి ఎంత ఉందో ఇప్పుడు దాదాపు మేము వచ్చి 40 నిమిషాలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. మరి దేవుడు అంటే భక్తి భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. భక్తి లేదు, భయం లేదు. మేము ఇదే విధంగా బరితెగిస్తాము, మేము ఇదే విధంగా నడుస్తామనంటే అది ఆ దేవుడు కానీ కాలం కానీ నిర్ణయిస్తుంది. ప్రధానంగా కుషాయి కూడా ఆత్మగౌరవం కోసం, కుషాయి డివిజన్ ఏర్పాటు కోసం తాగుతున్న ఉద్యమంలో సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో నేను 10 రోజులుగా ముందు వరుసలో నిలబడి పోరాడినాను. మీరు ద్వంద్వ వైఖరితోటి మోసపూరిత మాటలతోటి చెప్పి చక్రపురపోలకు ఒక దిక్కు ఎగేసి ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే పక్క కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఈ ఉద్యమానికి కుషాయుడ డివిజన్ కావాలని తాగుతున్న ఉద్యమానికి సకల జనులతో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పలికి కుషాయుడ బస్టాండ్లో కూర్చొని మరుసటి రోజు కుషాయుడ బస్టాండ్ నుంచి ర్యాలీగా కుటుంబాలతోటి ర్యాలీగా 2 కిలోమీటర్ల దూరాన్ని మున్సిపల్ ఆఫీస్కి చేరుకొని అక్కడ మరో 3 గంటలు ధర్నా చేసి కుషాయుడ ప్రజల ఆకాంక్ష కుషాయుడ డివిజన్ అని చెప్పి నినదించి చేసిన పోరాటాన్ని నువ్వు తప్పుతో పట్టించి, కార్పొరేటర్ గారు తప్పుతో పట్టించి సోకాల్డ్గా పెద్ద మనిషిగా వీరాలు వాళ్ళకి చేసినావు. భౌతిక దాడులకు సిద్ధమవుతా ఉన్నావు. ఇది మంచిది కాదు. ఇప్పుడు నన్ను చూసారు కదా, పరిస్థితి ఈ రకంగా ఉన్నది. మీ చిత్తశుద్ధి కూడా ఉంటే ఆ దేవునికి మోకరిల్లి మీ క్షమాపణలు కోరాలని చెప్పి కోరుతున్నాను.